హోమ్ లోన్ అయినా, కార్ లోన్ అయినా, పర్సనల్ లోన్ అయినా అన్నిటికి ఇప్పుడు వడ్డీ తగ్గిపోయింది. జాగ్రత్తగా వినండి. ప్రతి నెల మీకు 2-3 లక్షలు మిగలొచ్చు. కథ ఏంట్రా అంటే రీసెంట్ గా ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది. అంటే బ్యాంక్ కి ఆర్బీఐ దగ్గర నుంచి ఎంత వడ్డీ పైన అయితే లోన్ వస్తుందో ఆ వడ్డీ రేట్ తగ్గించింది. అంటే మీరు ఒక లోన్ తీసుకుంటే ఆ కట్టే ఈఎంఐ తగ్గిపోయింది. ఇప్పుడు బ్యాంక్ మనకు చెప్తే సార్ మీ ఈఎంఐ తగ్గింది సార్, మాకు డబ్బులు తక్కువ సార్ అని చెప్తే అప్పుడు తగ్గింది. కానీ బ్యాంక్ మనకు చెప్పదు కదా, బ్యాంక్ సైలెంట్ కూర్చుంటది. అఫ్ కోర్స్ బ్యాంక్ డబ్బులు కావాలి, అందుకు మీరు వెళ్ళి బ్యాంక్ లో చెప్తే రెపో రేట్ తగ్గినాయి కదా, లోన్ తగ్గిందని అప్పుడు తగ్గిస్తారు వాళ్ళు. ఫర్ సపోజ్ 50 లక్షల లోన్ తీసుకుంటే పాత ఈఎంఐ వచ్చి 43,391 ఉంటది, కొత్త ఈఎంఐ వచ్చేసి 41,800 ఉంటది. అంటే దాదాపు 1,570 రూపాయలు సేవింగ్ అయిన ప్రతి నెల మనకి. అదే 20 సంవత్సరాలు లెక్కేస్తే ఆల్మోస్ట్ 2 లక్షల పైన సేవింగ్ అయినట్టు. అర్జెంట్ గా బ్యాంక్ ఒకటి ఫోన్ చేసి అడగండి, రెపో రేట్ మారింది కదా, లోన్ ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పి. ఇది మీ లీగల్ రైట్. తెలుగులో ఇప్పటిదాకా లేని ఇలాంటి ఫైనాన్స్ కాంట్రాక్ట్ కావాలంటే మనల్ని ఫాలో చేయండి. హోమ్ లోన్ అయినా, కార్ లోన్ అయినా, పర్సనల్ లోన్ అయినా అన్నిటికి ఇప్పుడు వడ్డీ తగ్గిపోయింది. జాగ్రత్తగా వినండి. ప్రతి నెల మీకు 2-3 లక్షలు మిగలొచ్చు. కథ ఏంట్రా అంటే రీసెంట్ గా ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది. అంటే బ్యాంక్ కి ఆర్బీఐ దగ్గర నుంచి ఎంత వడ్డీ పైన అయితే లోన్ వస్తుందో ఆ వడ్డీ రేట్ తగ్గించింది. అంటే మీరు ఒక లోన్ తీసుకుంటే ఆ కట్టే ఈఎంఐ తగ్గిపోయింది. ఇప్పుడు బ్యాంక్ మనకు చెప్తే సార్ మీ ఈఎంఐ తగ్గింది సార్, మాకు డబ్బులు తక్కువ సార్ అని చెప్తే అప్పుడు తగ్గింది. కానీ బ్యాంక్ మనకు చెప్పదు కదా, బ్యాంక్ సైలెంట్ కూర్చుంటది. అఫ్ కోర్స్ బ్యాంక్ డబ్బులు కావాలి, అందుకు మీరు వెళ్ళి బ్యాంక్ లో చెప్తే రెపో రేట్ తగ్గినాయి కదా, లోన్ తగ్గిందని అప్పుడు తగ్గిస్తారు వాళ్ళు. ఫర్ సపోజ్ 50 లక్షల లోన్ తీసుకుంటే పాత ఈఎంఐ వచ్చి 43,391 ఉంటది, కొత్త ఈఎంఐ వచ్చేసి 41,800 ఉంటది. అంటే దాదాపు 1,570 రూపాయలు సేవింగ్ అయిన ప్రతి నెల మనకి. అదే 20 సంవత్సరాలు లెక్కేస్తే ఆల్మోస్ట్ 2 లక్షల పైన సేవింగ్ అయినట్టు. అర్జెంట్ గా బ్యాంక్ ఒకటి ఫోన్ చేసి అడగండి, రెపో రేట్ మారింది కదా, లోన్ ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పి. ఇది మీ లీగల్ రైట్. తెలుగులో ఇప్పటిదాకా లేని ఇలాంటి ఫైనాన్స్ కాంట్రాక్ట్ కావాలంటే మనల్ని ఫాలో చేయండి.